హాయ్ బిపాషా మ్యామ్, మీకు నేను చాలా పెద్ద ఫ్యాన్. ఒక సెల్ఫీ ఇస్తారా? ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అయితే ఆ సెట్ కంప్లీట్ అయిందా? ఐ థింక్ నెక్స్ట్ అది చేయాలి. ముందు ఓ విషయం చెప్పు, నువ్వు ఇవాళ మూవీ చూసాక వెళ్తావా? యాక్చువల్గా ఏంటంటే మేడం, ఈరోజు పెయిడ్ ప్రివ్యూ షో ఉంది కదా, దానికి టికెట్లు దొరకలేదు. కానీ రేపు పక్కాగా వెళ్తాను మేడం. ఫిల్మ్ సూపర్ హిట్ అవుతుంది మేడం. ఫింగర్స్ క్రాస్డ్. దయా సార్. సార్. హాయ్ శ్రేయ. చెప్పండి సార్, విషయం ఏమిటి? అది నీ దగ్గర ఒక విషయం అడగాలి. అడగండి. శ్రేయ, నిన్ను ఎవరైనా బలవంతం పెట్టడం వల్ల ఈ పెళ్లి చేసుకుంటున్నావా? లేదు సార్, కానీ మీకెందుకు అలా అనిపిస్తుంది? నాకెందుకు అలా అనిపిస్తుందంటే, అది నీ నిర్ణయాలు, నీ విషయాలంతా స్వయంగా నీదిలాగా అనిపించట్లా. ఏదో ఎవరో నిన్ను బలవంత పెడుతున్నారని. నాకు అలాంటిదేమీ లేదు సార్. శ్రేయ, నీకు నాతో చెప్పాలనిపించకపోతే అది వేరే విషయం. కానీ ఏదో ఒక విషయం నేను ఇక్కడ బలవంత పెడుతుంది. ఇంకా నువ్వు తీసుకునే నిర్ణయాన్ని నేను మదిస్తున్నాను. నేను ఒకటే తెలుసుకోవాలనుకుంటున్నాను. నువ్వు ఈ పెళ్ళి సంతోషంగానే చేసుకుంటున్నావా, లేదా బలవంతం వల్ల చేసుకుంటున్నావా? ఇచ్చుడు, నాకు ఒక స్నేహితుడన్న హక్కు ఉంది ఖచ్చితంగా, అందుకే అడుగుతున్నా. సరే అయితే పర్వాలేదులే, ఇందులో నీకు సంతోషం అంటే నాకు సంతోషమే. టేక్ కేర్. జాగ్రత్తగా ఉండు. లేదు సార్, వాళ్ళ మొహాన్ని నేను చూడలేదు. వాడు మాస్క్ వేసుకున్నాడు. ఒక విషయం అర్థం కాలేదు, నన్నెందుకు చంపడానికి ట్రై చేస్తున్నాడు?
అది సార్, బిపాస మేడం చేంజింగ్ రూమ్ నుండి చాలాసేపటి నుంచి బయటికి రాలేదు. అందుకని నేను చేంజింగ్ రూమ్కి వెళ్ళాను. నేను చూసినప్పుడు లోపల నుండి ఒక విచిత్రమైన శబ్దం వచ్చింది. నేను అప్పుడే లోపలికి వెళ్ళాను, కానీ లోపల ఎవరూ లేరు సార్. బిపాస మేడం బాత్రూంలో లాక్ అయి ఉన్నారు. తెలియని వ్యక్తి ఈరోజు జిమ్లోకి వచ్చారా? ఆహా, లేదు సార్. లేదా? సార్ ఎక్స్క్యూజ్ మీ సార్, సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేశాను. మాస్క్ వేసుకుని ఎవరు లోపలికి రాలేదు. లోపలికి వచ్చిన వారు అందరూ క్లబ్ మెంబర్స్ మాత్రమే. అలాగా? ఒకవేళ కిటికీ నుంచి లోపలికి వచ్చాడా? ఉండొచ్చు సార్. బిపాషా మ్యామ్, ఒక విషయం చెప్పండి. మీకు ఎవరికైనా శత్రుత్వం లేదా సమస్య ఎలాంటి? అలాంటి వాళ్ళు ఎవరు లేరు. ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంది మేడం. లేదంటే ఒకరిని ఎందుకు చంపాలనుకుంటారు? సరే, ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. ఈ మధ్యకాలంలో ఏదైనా డిఫరెంట్గా జరిగిందా? నిన్న రాత్రి షూటింగ్ అయ్యాక నేను వచ్చేటప్పుడు నేను ఇద్దరిని చూశాను. యాక్సిడెంట్ అయిన బండి పక్కనే. నేను కార్ని ఆపి వాళ్ళకి హెల్ప్ చేద్దాం అనుకున్నాను. మీకేమైనా హెల్ప్ కావాలా? మాకు హెల్ప్ వద్దు. కానీ వాళ్ళేమో సహాయం ఏం అక్కర్లేదని అన్నారు. వాళ్ళలో ఏదైనా తేడా కనిపించిందా? ఒక వ్యక్తి భుజాన్ని కాస్త దెబ్బ తగిలింది, రక్తం వచ్చింది కూడా. పైగా వాళ్ళ బిహేవియర్ చాలా స్ట్రేంజ్గా అనిపించింది. ఏదో దాయడానికి ప్రయత్నించినట్టుగా ఉంది. ఇంకా డిక్కీ పక్కన కూడా ఏదో కనిపించింది. అది రక్తం అనుకుంటా. రక్తమా? అయితే ఏదో తప్పుడు పని చేసి దాచారన్నమాట. మీరు వాళ్ళని చూసినందువల్ల ఎక్కడ సాక్షిగా మారుతారేమో అని మిమ్మల్ని ఫాలో అవుతున్నారన్నమాట. వాళ్ళిద్దరూ చూడడానికి ఎలా ఉన్నారు? బాగా రాత్రి అయింది. ఇంకా అక్కడ చాలాసేపు ఉండటం అంత సేఫ్గా అనిపించలేదు. వాళ్ళు చూడ్డానికి ఎలా ఉన్నారో నేను కరెక్ట్గా చెప్పలేకపోతున్నాను. సరే, అయితే మేము మీ దగ్గరికి స్కెచ్ ఆర్టిస్ట్ని పంపిస్తాం. మీకు గుర్తున్న విషయాన్ని జస్ట్ రఫ్గా చెప్తే చాలు. ఓకే. బిపాషా మేడం, ఆ బండి కలర్, మోడల్, నంబర్ ఏమైనా గుర్తుందా? అది ఒక వైట్ సీడన్, కానీ నంబర్ గుర్తులేదు. వాళ్ళిద్దరిని మీరు ఎగ్జాక్ట్గా ఏ రోడ్లో చూశారు? గోర్బందర్ రోడ్, నర్సరీ పక్కనే. ఎక్స్క్యూజ్ మీ. ఫ్రెడీ. అభిజిత్ సార్, నాకు ఇక్కడ చేంజింగ్ రూమ్ డోర్ మీద రక్తం దొరికింది సార్. రక్తమా? ఒకవేళ ఆ రక్తం బిపాషా మేడం అయి ఉంటుందా? గొడవ జరిగేటప్పుడు వచ్చి ఉంటుందా? బిపాషా మేడం మీకు దెబ్బ తగిలిందా? లేదే. అంటే తలుపు పక్కన రక్తం ఉందంట. వచ్చిన వాడిదే అయి ఉంటుంది. ఫ్రెడీ, రక్తాన్ని శాంపుల్ తీసుకో, ఫారెన్సిక్కి పంపించు. రక్తం ఎవరిని చంపడానికి ప్రయత్నించిన వారి దగ్గర ఉండాలి. సరిగ్గా బండిని ఇక్కడే ఆపావా? సార్, ఇక్కడే. తర్వాత ఏమైంది? సార్, చాలా చీకటిగా ఉంది. ఎప్పుడు ఇక్కడ ఆపను, కానీ బిపాస మేడం చెప్పారనే ఆపాను సార్. వాళ్ళిద్దరూ ఎక్కడ ఉన్నారు? సార్, అక్కడే నిలబడి ఉన్నారు. అదిగో అక్కడ. అక్కడ? అవును సార్. సరే, వచ్చి చూపించు. ఏ ప్లేస్లో? సార్, ఇదిగో ఇక్కడ నిలబడి ఉన్నారు. ఇక్కడ? అవును సార్. ఇంజిన్ ఆయిల్లో ఉంది సార్. బండి రిపేర్ అయిందన్నమాట. బండి రిపేర్లో ఉందా? అవును సార్. అయితే ఆ బండిని ఏదో ఒకటి చేసి ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళుండొచ్చు. సార్, ఈ దారిలో ఎవరూ లేనట్టున్నారు సార్. ఒకవేళ ఈ పక్కన మెకానిక్ ఎవరైనా వచ్చి ఉంటారా? పూర్వీ ఉండొచ్చు. లేదంటే ఏదైనా వ్యాన్ని తెప్పించుండొచ్చు ఇంకో బండిని లాక్కుని వెళ్ళడానికి. ఓ పని చేయండి, చుట్టుపక్కల కనుక్కోండి, క్యారేజ్, ఆటోమొబైల్ మెకానిక్ లేదంటే వ్యాన్ వాళ్ళు ఉన్నారా అని.
సార్ నిన్న టోయింగ్ వ్యాన్ గోర్బంద్ రోడ్లో వైట్ సిడాన్ని తీసుకొచ్చింది సార్. ఆ బండి ఎక్కడా? సార్ ఇది. నెంబర్ ప్లేట్ లాగేశారు. ఓ పని చేయండి, నువ్వు పూర్వి బండి లోపల బయట బాగా చెక్ చేయండి. ఒక విషయం చెప్పు, టో చేసిన వాడితో ఇంకెవరైనా ఉన్నారా? ఒక వ్యక్తి ఉన్నాడు సార్. వాడు చూడడానికి ఎలా ఉన్నాడు? చాలా హైట్గా ఉన్నాడు, హ్యాట్ వేసుకున్నాడు, అలాగే బ్లాక్ గ్లాస్ కూడా వేసుకున్నాడు. అలాగా? వాడి ముఖాన్ని నువ్వు చూసుంటావు కదా? వాడు హ్యాట్ చాలా పెద్దదిగా ఉంది, అలాగే కలద్దలు కూడా వేసుకున్న వల్ల గుర్తుపట్టలేకపోయాను సార్. రాత్రిలో హ్యాట్ ఇంకా గ్లాస్ ముఖాన్ని దాచారు సార్. సరే ఒక విషయం చెప్పు, నీకు స్క్రాప్గా బళ్ళు వస్తూ ఉంటాయి కదా, వాటి పేపర్స్ నువ్వు చెక్ చేసావా? మామూలుగా ఎప్పుడో కారు ఓనరే వస్తారు సార్, అందువల్ల దాంతో పెద్ద అవసరం ఏర్పడలేదు సార్. అవసరం లేదని చెక్ చేయలేదా? బండి పేపర్స్ నువ్వు చెక్ చేయవా? ముందు ఆర్టీఓకి ఇన్ఫార్మ్ చేయాలి, ఆర్టీఓ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. ఈ పనులన్నీ నువ్వు చేయలేదు. ఇదేనా నువ్వు పనిచేసే లక్షణం? తప్పైపోయింది సార్. తప్పు కాదు, నువ్వు నేరం చేశావు. సారీ సార్. సారీ సార్, తప్పైపోయింది. సార్ బండిలో పేపర్ లేదు, ఇంకా చేసేస్ నెంబర్ కూడా లేదు సార్. చూసావా, పేపర్సు లేవు, చేసేస్ నెంబరు లేదు. సార్ పూర్వి, లోపల టిష్యూ పేపర్ దొరికింది. ఇక్కడ ఒక హోటల్ పేరుంది, హోటల్ గ్రీన్ ప్యాలెస్. మీరు ఈ హోటల్ మేనేజరా? ఎస్ సార్. ఇలా చూడండి, మేము సిఐడీస్. ఈ కార్ని చూడండి, ఈ కారు మీ హోటల్లో ఉన్న ఎవరో గెస్ట్దే. ఈ కారు గురించి మీకు తెలుసా? ఈ కార్ మా గెస్ట్ మిస్టర్ ఆనంద్ది. ఏమైంది సార్? యాక్చువల్లీ మాకు ఆనంద్ గురించి కొన్ని ఇన్ఫర్మేషన్స్ కావాలి. సార్ అడగండి. ఈ ఆనంద్ సార్ చివరిగా మీ హోటల్లో ఎప్పుడున్నాడు? సార్ 2 రోజుల క్రితమే ఇక్కడి నుంచి ఆయన చెక్అవుట్ చేశారు. అలాగా? ఆనంద్ సార్ ఫోటో ఇంకా ఐడి ఏదైనా మీ దగ్గర ఉందా? అవును సార్, ఆయన ఫోటోస్ ఐడీస్ మా దగ్గరే ఉన్నాయి. గెస్ట్ లిస్ట్ ఇవ్వండి. ఇదిగోండి సార్, ఇది మిస్టర్ ఆనంద్ సార్దే. సార్ బిపాషా మేడం ఒక స్కెచ్ చేసి ఇచ్చారు కదా, ఆ ఫోటోకి దీనికి చాలా తేడా ఉంది సార్. సరే, చెక్అవుట్ తర్వాత ఈ ఆనంద్ ఎక్కడికి వెళ్ళారు? మీ దగ్గర ఏదైనా చెప్పారా? మీకు ఏదైనా తెలుసా? నో సార్, దాని గురించి మాకేం తెలీదు. సరే, ఆ ఆనంద్ మీ హోటల్కి వచ్చి ఉన్నాడు కదా, ఆ రూమ్ని మేము కాస్త చెక్ చేయాలి. సార్, ఆ రూమ్ని ధారాళంగా చెక్ చేసుకోవచ్చు, కానీ మీకేమీ దొరకదు సార్. ఎందుకని? ఆ రూమ్ని మేము క్లీన్ చేయించి వేరే గెస్ట్కి ఇచ్చేసాం. సరే, ఆనంద్ రూమ్కి ఎవరు సర్వీస్ చేశారు? మీ స్టాఫ్ మెంబర్, అతను పిలవండి. రోనిత్, ఆనంద్ సార్ గురించి నీకేం తెలుసు? ఆనంద్ సార్ది చాలా మంచి మనసు సార్. నేను ఆయన బ్యాగ్ తీసుకెళ్లి కారులో పెట్టాను, అందుకు ఆయన నాకు 200 టిప్స్ ఇచ్చారు. ఇప్పటిదాకా అంత ఎవరు ఇవ్వలేదు. అలాగా? 200 రూపాయలు టిప్పా? అవును సార్. సరే, ఆయన హోటల్ని చెక్అవుట్ చేసిన తర్వాత ఇంకెక్కడికి వెళ్ళాడు? ఏమో తెలియదు సార్. తెలీదా? సరే, బయలుదేరు. అవును, ఆనంద్ సార్ ఏదైనా ఫోన్లో మాట్లాడడం నువ్వు కానీ విన్నావా? లేదు సార్. గుర్తు చేసుకొని చెప్పు, ఏదైనా వినుంటావులే. అవును సార్, బయటికి వెళ్ళిన తర్వాత ఆయన నాకు డబ్బు ఇచ్చారు కదా, అప్పుడు తన కోసం 2 వ్యక్తులు వచ్చారు. సరే, ఇద్దరు చూడడానికి ఇలా ఉన్నారా? లేదు సార్, వాళ్ళు చూడడానికి ఇలా లేరు. అయితే చూడడానికి ఎలా ఉన్నారు? ఆనంద్ సార్ దగ్గర పనిచేసే వాళ్ళు అనుకుంటాను. అసలు వీళ్ళు ముగ్గురు ఏం మాట్లాడుకున్నారు? ఆనంద్ సార్ ఒక మ్యాప్ చూపించి చెప్పారు, ఈ గుడి దగ్గరికి త్వరగా వెళ్ళాలి అని. గుడి దగ్గర? గుడి దగ్గరికి త్వరగా వెళ్ళి తీరాలి. ఈ గుడిలో అలా ఏముంది? ఇది ఇండియన్ గుడి అయి ఉంటుంది, అది కనిపెట్టి తీరాలి. ఒక పని చేయండి, 2 రోజుల క్రితం ఆనంద్ సార్ ఫోన్ రాత్రిపూట ఎక్కడ ఉంది అది ట్రేస్ చేయండి. వెళ్ళండి. సార్, ఆనంద్ ఫోన్ 2 రోజుల ముందు ఇక్కడే ట్రాక్ అయింది.
కానీ ఆ తర్వాత ఫోన్ ఆఫ్ అయింది సార్. అవును, ఆయన ఈ అడవిలో అసలు ఏం చేసేవాడు? సార్ బిపాషా మేడం ఇద్దరు వ్యక్తుల్ని బోర్బందర్ రోడ్లో చూసారని చెప్పారు కదా, ఆ రోడ్డు పక్కనే ఉంది సార్. అలాగా? వాళ్ళిద్దరూ పక్క వీధిలోనే మాట్లాడుకుంటూ ఉన్నారా? ఈ రెండు విషయాలకి ఖచ్చితంగా ఏదో ఒక సంబంధం ఉంది. ఖచ్చితంగా ఉంది. ఇక్కడ బాగా చూడండి. సార్. నిఖిల్ సార్, ఇక్కడ ఈ మట్టి చూడడానికి కొంచెం తేడాగా ఉంది సార్. ఇప్పుడే ఈ గొయ్యిని తవ్వినట్టుగా ఉన్నారు సార్. కవేన్ సార్, అక్కడ మట్టిని గుయ్యినట్టు ఉంది సార్. ఇప్పుడే గుయ్యినట్టు ఉంది సార్. అది కూడా చూడడానికి చాలా తేడాగా ఉంది సార్. అలాగా? ఒక పని చేద్దాం, రెండు ప్లేసుల్ని తవ్వుదాం. ఈ మట్టి కింద ఏమి పాతి పెట్టారో చూద్దాం. అరే వావ్ సార్, ఆనంద్ ఇంటిని చూస్తే చాలా డబ్బు గలవాడు అనుకుంటాను. అలాగే నేరస్తుడు కూడా. లోపల నుంచి ఏదో శబ్దం వినిపిస్తోంది. హే, డోంట్ మూవ్. ఎవరు నువ్వు? ఆనంద్ ఎక్కడా? నాకు తెలీదు. దొంగలించడానికి వచ్చావా? నేను దొంగ కాదు, పోలీస్. ఏయ్, నా ఐడి కార్డ్. సార్. ఇన్స్పెక్టర్ విశాల్. అవును సార్. కానీ మీరెవరు? సిఐడి ముంబై. ఎస్ సార్. సరే ఇన్స్పెక్టర్ విశాల్, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఏం జరుగుతుంది ఇక్కడ? సార్, ఆ నిందితుల్ని వెతుక్కుంటూనే ఇంత దూరం వచ్చా నేను. ఆనంద్ వాళ్ళ దగ్గర దొంగతనానికి కాంటాక్ట్ ఇచ్చాడు. వాళ్ళ ఫోటో మీ దగ్గర ఉందా? లేదు సార్. వాళ్ళిద్దరూ వేరు వేరు చోట్ల మారువేషంలో హత్యలు చేస్తూ దొంగతనాలు చేస్తూ ఉన్నారు. మీకేమైనా దొరికిందా? లేదు సార్. నేను వెతకడం ప్రారంభించిన అంతవరకు మీరు వచ్చేసారు. ఓకే, వెంటనే సర్చ్ చేయండి. సార్, చెయ్యి. మై గాడ్, 2 డెడ్ బాడీస్. సార్, అన్ని చోట్ల వెతికేశాం, ఏది దొరకలేదు సార్. అవును సార్, ఆనంద్ అన్న విషయాన్ని ఏది ఇక్కడ వదలలేదు అనుకుంటా. ఆశ్చర్యంగా ఉంది. అవును ఫ్రెడీ, చెట్లు పైకి పెరుగుతాయా లేదంటే కింద పెరుగుతాయా? అరే ఏంటి సార్ మాట్లాడుతున్నారు? చెట్టు పైకే కదా పెరుగుతుంది. ఇప్పటి వరకు అదే అనుకున్నాను, కానీ ఈ పెయింటింగ్లో మాత్రం చెట్టు కింద పెరిగింది. అరే అవును. అరే పెయింటింగ్ తలకిందులుగా తిరిగి ఉంటుంది, ఇందులో ఏముంది? ఇలా చూడండి సార్, ప్యారడైజ్ ఆర్ట్ గ్యాలరీ యొక్క బ్లూ ప్రింట్. ఇవన్నీ ఆర్టిఫాక్ట్స్ ఫోటోగ్రాఫ్. సార్,
ఈ ఆర్ట్ ఫ్యాక్ట్ సార్ కొద్ది రోజుల ముందు దీన్ని సిటీ మ్యూజియం నుంచి దొంగలించారు. దీని విలువ కొన్ని కోట్లు సార్. అయితే ఆనంద్ ఆ నేరస్తుల దగ్గర నుంచి ఆర్టిఫాక్ట్స్ ని దొంగిలించి ఎవరికో అమ్ముతున్నట్టున్నాడు. అవును సార్. భలే. అది సార్ ఇందులో ఏదో రాసి ఉంది. 15000001 కేల్వా. ఒక్క నిమిషం నిఖిల్ ఆగో. డాక్టర్ సార్ ఈ బాడీ గురించి ఏదైనా తెలిసిందా? కవిన్, వీళ్ళ ముగ్గురిని తుపాకీతో కాల్చి చంపారు. కానీ 4వ వ్యక్తి ఆనంద్ అని, ఇతని కథే వేరు. అవును సార్, తిన ముఖం పైన తలపైన గాయాలున్నాయి సార్. అవును పూర్వి, ఇతని తల మీద 2 గాయాలున్నాయి. 2 వేర్వేరు రకాలుగా తగిలినటువంటి గాయాలు. ఇదిగో చూడు. ఈ గాయం చాలా బరువైన ఆయుధంతోటి కొడితే అయింది. అందువల్ల ఇతని బుర్ర కూడా బద్దలైంది. అక్కడ చూడండి. ఇంకా ఈ మరో గాయం ఈయన మెదడు లోపలికి కూడా దిగింది. అదేదో షార్ప్ వెపన్ లాగా అనిపిస్తుంది. ఒకవేళ అది కొడాలి అనిపిస్తుందా? అంటే వాళ్ళు ఆనంద్ తలపై 2 వెపన్స్ యూజ్ చేసి ఉంటారా? రైట్ శ్రేయ, 2 వేరువేరు ఆయుధాలతో దాడి చేశారు ఒకే సమయంలో. కాబట్టి ఇతని మీద దాడి చేసిన వ్యక్తులు వేరువేరు వ్యక్తులు అయ్యుంటారు. సార్ ఒక విషయం అర్థం కావట్లేదు. ఒకవేళ హంతకుడు ఈ ముగ్గురిని గన్తో షూట్ చేశారంటే అప్పుడు ఆనంద్ని ఎందుకు టార్చర్ పెట్టి చంపాడు సార్? కానీ ఇందులో ఒక విషయం క్లియర్గా ఉంది సార్. ఆనంద్ని 2 వ్యక్తులు దాడి చేశారంటే కోపం ఎక్కువ ఉంటుంది. లేదంటే ఎవరైనా ఒక వ్యక్తిని ఇంత దారుణంగా చంపేస్తారా చెప్పండి? సార్ బెల్బోయ్ వీళ్ళిద్దరినీ గుర్తుపట్టాడు. వీళ్ళ ఆనంద్తో పాటు ఉన్నారు. ఇక ఈ 4వ వ్యక్తి వీళ్ళని చూడడం కోసం అడవికి వెళ్లారేమో ఏదో ముఖ్యమైన విషయం మీద. అంతేకాదు సార్, వాళ్ళు ఆనంద్ని చంపేసి వాళ్ళ బండిని తీసుకెళ్ళిపోయారు. సరే, ఆ చేంజింగ్ రూమ్లో దొరికిన రక్తం గురించి ఏదైనా తెలిసిందా? లేదు కెవిన్, ఆ రక్తం మన రికార్డ్స్తో ఎవరికీ మ్యాచ్ అవ్వటం లేదు. కానీ ఎవరైతే బిపాసా మీద దాడి చేయడానికి వచ్చారో, అదే హత్య చేయడానికి వచ్చినప్పుడు అతనికి చాలా విచిత్రమైన రోగం ఉంది. ఆ రోగం మన దేశంలో చాలా తక్కువ మందికే ఉంటుంది. ఏం రోగం సార్? ఈ వ్యాధి పేరు వైట్ లైటిజెస్. సార్ కానీ ఆ జబ్బులో ఏముంది? శ్రేయా, ఈ వ్యాధి వల్ల మనిషి మజిల్స్ లో ఒక విచిత్రమైన డిసార్డర్ సృష్టించబడుతుంది. తన మజిల్స్ లూజ్ అయిపోతాయి. ఎక్కడైనా ఎప్పుడైనా హఠాత్తుగా తన మజిల్స్ కి షాక్ ఏర్పడుతుంది. అంటే ఈ జబ్బుని పూర్తిగా నయం చేసే ట్రీట్మెంట్ ఇప్పటి వరకు కనిపెట్టలేదు. కానీ ఈ వ్యాధి సైడ్ ఎఫెక్ట్స్ ని తగ్గించే ట్రీట్మెంట్ ఖచ్చితంగా ఉంది. ఇక ఆ ట్రీట్మెంట్ మన సిటీలో రెండు హాస్పిటల్స్లోనే చేస్తారు. అలా అయితే ఈ 2 హాస్పిటల్లో వెళ్ళి చెక్ చేసి తీరాలి. ఖచ్చితంగా హత్య చేయడానికి ట్రై చేసిన వాడు ట్రీట్మెంట్ కోసం అక్కడికి వస్తాడు. సార్, ఆ భువన్ అనే వ్యక్తి సిటీ హాస్పిటల్లో విటాలిసిస్ కి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. వాళ్ళపై దాడి చేయడానికి వచ్చిన వాడి ఆనవాలు విపాస మేడం చెప్పిన దాన్ని బట్టి చూస్తే చాలా కరెక్ట్గా మ్యాచ్ అవుతున్నాయి సార్. తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం, డబ్బు లేనందువల్ల కొన్ని నెలల క్రితం ట్రీట్మెంట్ని ఆపేశాడు. కానీ ఉన్నట్టుండి ఎక్కడి నుంచి డబ్బులో తెలీదు, మళ్ళీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాడు. బిపాసా మీద దాడి చేయమని చెప్పి ఎవరన్నా డబ్బులు ఇచ్చి ఉంటారు. సార్, నాకు తెలిసి మనం వస్తున్న సంగతి వాడికి తెలిసినట్టుంది. అందుకని ఇక్కడి నుంచి పారిపోయాడు. సార్, పారిపోతున్నాడు.
సార్ నన్నెందుకు పట్టుకున్నారు? నేనేం చేశానని? బిపాసా మేడం మీద దాడి చేశావు, తన్ని చంపడానికి ప్రయత్నించావు. చెప్పు, వారిని ఎందుకు చంపాలనుకున్నావు? త్వరగా చెప్పు. లేదు సార్, నేనేం చేయాలనుకోలేదు. చెప్తాను సార్, చెప్తాను. చెప్పు. సార్, నాకు డబ్బు అవసరమైంది. వాళ్ళిద్దరే నన్ను బిపాసా మేడంని చంపమని చెప్పారు. ఇప్పుడు వాళ్ళిద్దరు ఎక్కడున్నారు? నిజంగా నాకు తెలియదు సార్. వాళ్ళు ఎక్కడున్నారో, చూడ్డానికి ఎలా ఉంటారో కూడా నాకు తెలియదు. ఎవరి కోసం పనిచేస్తున్నావో వాళ్ళ గురించి నీకే తెలీదా? నిజమే చెప్తున్నాను సార్. వాళ్ళు 2 సార్లు నన్ను కలిశారు, కానీ వాళ్ళిద్దరు మొహాలు చూపించలేదు సార్. ముసుగు వేసుకుని ఉన్నారు సార్. అల్లంత ఈజీగా తప్పించుకోలేవు. వాళ్ళ పేరు, అడ్రస్, ఫోన్ నెంబర్ ఏదో ఒకటి చెప్పి తీరాల్సిందే. ఇప్పుడు కనుక నువ్వు చెప్పలేదు అనుకో, అసలు నేనేం చేస్తానో నువ్వు అనుకుని కూడా చూడలేవు. చెప్పు. లేదు సార్, నేను నిజంగానే చెప్తున్నాను సార్. చెప్పేస్తాను సార్, చెప్పేస్తాను సార్. చెప్పు. చెప్తాను సార్. ఒకరి పేరు చీకా. చీకా? ఇంకా ఏంటి చెప్పు. చివరిగా తను నన్ను కలిసినప్పుడు సార్, వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు పిల్లలకి డబ్బు ఎలా పంపాలి అని. పిల్లలకి డబ్బులా? సార్, నిందితులు ఎందుకు సార్ పిల్లలకి డబ్బులు ఇవ్వడం గురించి మాట్లాడుతున్నారు? సార్, వాళ్ళిద్దరూ ఏ పిల్లల గురించి మాట్లాడుకుని ఉంటారు? అంటే వాళ్ళకి తెలిసిన పిల్లలా, లేదంటే స్కూల్ పిల్లలా? వీళ్ళు ఏదైనా అనాథాశ్రమం పిల్లలుగా ఉంటారు. అనాథ ఆశ్రమమ్మా? అవును. ఆనంద్ ఇంట్లో ఒక పేపర్ దొరికింది కదా, అందులో కేల్వా అని రాస్తుంది. 150001. కేల్వా ఆఫ్నేష్ సిటీలోనే పెద్ద అనాథ ఆశ్రమం. కానీ సార్, ఇలాంటి నిందితులకి అనాథాశ్రమాలకి ఎటువంటి సంబంధం ఉంటుంది అసలు? కేల్వా ఆశ్రమానికి వీళ్ళకి ఏం సంబంధం ఉందని అక్కడికి వెళ్తేనే మనకు తెలుస్తుంది. నేరస్తుల ఇన్స్పెక్టర్ దయా, ఇది చిన్నపిల్లల అనాథాశ్రమం. ఇక్కడ నేరస్తులు ఉండరు. క్షమించండి మ్యామ్, ఒక కేసు ఇన్వెస్టిగేషన్ మమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చింది. మేము జస్ట్ ఇదే తెలుసుకోవాలనుకుంటున్నాం. మీ ఆర్ఫనేజ్లో చిక్కా అంటే ఎవరు? చీకా? ఇక్కడ ఒక అబ్బాయి ఉండేవాడు, తన పేరు చీకా. కానీ అతను ఈ అనాథాశ్రమం వదిలేసి 10 ఏళ్ళయ్యింది. అలాగా? 10 ఏళ్ల క్రితమే తను ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సరే, మాకు ఆ చీకా గురించి ఇంకేమైనా చెప్పగలరా? ఖచ్చితంగా. తన పేరు మోహన్. చాలా మంచి అబ్బాయి. మేమందరం ముద్దుగా చీకా అని పిలుస్తాం. అందర్నీ బాగా చూసుకుంటాడు, అందర్నీ నవ్విస్తాడు, అందరికీ తినిపిస్తాడు. కానీ సడన్గా ఒకరోజు కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళాడో మాకు తెలీదు. తను కనిపించలేనప్పుడు మీరు రిపోర్ట్ చేయలేదా? రిపోర్ట్ చేశాం, కానీ దాని గురించి మాకేం తెలియలేదు. ఇప్పుడు పెరిగి తను పెద్దవాడయ్యుండొచ్చు. మీరు నేరస్తుడంటే నేను ఒప్పుకోలేకపోతున్నాను. వాడు నిందితుడా కాదా అని ఇన్వెస్టిగేషన్ తర్వాతే తెలుస్తుంది. మేము ఒక విషయం తెలుసుకోవాలనుకుంటున్నాం. ఈ ఆర్ఫనెస్లో వాడికి తెలిసిన వాళ్ళు, వాడికి బాగా క్లోజ్ అయిన వాళ్ళు ఇంకా ఉన్నారా ఇక్కడ? తనకొక ఫ్రెండ్ ఉన్నాడు, శేఖర్. కానీ తను కూడా కొన్ని నెలల ముందు అనాథాశ్రమం వదిలేసి వెళ్ళిపోయాడు. అప్పుడు ఒక లెటర్ రాసి పెట్టి వెళ్ళాడు. ఆ లెటర్లో దయచేసి నన్ను వెతకద్దని రాసుంది. సార్, ఒకవేళ ఆ శేఖరే మోహన్ అంటే చీకా పార్ట్నరా సార్? ఆ శిఖా ఇంకా శేఖర్ వస్తువులు ఏమన్నా ఇంకా ఇక్కడ ఉన్నాయా మేడం? ఇంకా శిఖా బ్యాగ్? ఇది చీకాది సార్. సార్, ఇందులో డ్రెస్సులు, బొమ్మలు తప్ప ఇంకేమీ లేవు సార్. అవును సార్, శేఖర్ గురించి లేదంటే చీకా గురించి తెలుసుకునేంతగా ఇందులో ఏమీ లేవు. ఎనీవే, థ్యాంక్ యూ. అరే, ఏంటిది? ఏంటి రక్తం?
అది ఏం లేదు, అది చిన్న దెబ్బ తగిలింది సార్. సార్, ఈ ప్రశ్నే నేను తన్ని అడిగాను, కానీ ఎలాంటి సమాధానం చెప్పలేదు. త్వరగా చెప్పు రమేష్, అసలు ఏమైంది? అది ఏమీ లేదు సార్, ఊరికే చిన్నగా దెబ్బ తగిలింది సార్. సార్, 2 రోజుల ముందు బయటికి వెళ్ళి వచ్చాడు సార్. అప్పుడు కూడా ఇలా చేతికి రక్తం ఉంది, కానీ అబ్బాయి ఏం చెప్పలేదు. సార్, బిపాషా మేడం 2 రోజుల ముందు ఎవరినో చూశానన్నారుగా, తన చేతికి దెబ్బ తగిలిందని చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, మీరు చాలా సహాయం చేశారు మాకు. మేమే తప్పుగా ఏదో ఆలోచించేసాం. థ్యాంక్ యూ. ఇంకా థ్యాంక్ యూ చికా. ఓకే సార్. పట్టుకోండి వాడిని. గన్ ఇవ్వు. ఇవ్వు ఇక్కడ. మై గాడ్, ఇతను చనిపోయాడు సార్. చనిపోయాడా? ఎంత పని చేసావు నువ్వు? ఎందుకని వాడిని షూట్ చేసావు? సార్, నేను కనుక షూట్ చేయకపోతే సచిన్ సార్ని వాడు షూట్ చేసి ఉంటాడు. అలాంటప్పుడు నువ్వు వాడి కాల్లో షూట్ చేయొచ్చు కదా. సార్, ఆ టైంలో నాకు ఆలోచన రాలేదు సార్, నేను షూట్ చేస్తాను. సరే, మోహన్ చనిపోయాడు. ఇప్పుడు శేఖర్ ఎవరు, ఎక్కడ ఉంటాడని ఎలా కనిపెట్టడం? వీడి పార్ట్నర్
హాయ్. హాయ్. ఫిల్మ్ లో సూపర్ గా నటించారు మేడం. నిజంగా బాగుందా? రియల్లీ సూపర్ హిట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. లెట్స్ గో. మీ వర్కౌట్ పూర్తయిందా? అయింది. ఒక చిన్న పని ఉంది, నేను వెళ్తాను. ఓకే బాయ్. బాయ్. టేక్ కేర్. బిపాసాని ఎందుకు చంపాలని చూస్తున్నావు? సార్ నేను చెప్పకపోతే వాళ్ళు నన్ను చంపేస్తారు సార్. ఇలా చూడండి సార్, మీరే చూడండి సార్. నన్ను కాపాడండి సార్, నన్ను కాపాడండి ప్లీజ్ సార్. ఒక్క నిమిషం సార్. ఈ బాంబ్ డూప్లికేట్ సార్. పేపర్లో రాసి ఉన్నారు సార్ 12:30 అయితే మనం వేసిన ప్లాన్ హంతకుడికి తెలిసిపోయింది. మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి వీడిని పంపించాడు. సార్, అంటే విపాషా మ్యామ్ ప్రాణాలకి ప్రమాదం. దివ్య. ఓ మై గాడ్. దివ్య, ఏమైంది మేడం? దీనికి ఏమైంది? ఎవరో ఏదో చేశారనుకుంటా. ఒకటి చేద్దామని దీన్ని లోపలికి తీసుకువెళ్దాం. ఒకవేళ హంతకుడు ఇక్కడెక్కడైనా ఉండుంటే. సరే రా. నేను సిఐడికి కాల్ చేస్తాను. హత్య చేయడానికి వచ్చింది అమ్మాయి ఉండొచ్చుగా. వాట్? థ్యాంక్ యూ. మీరు నా ప్రాణాల్ని కాపాడారు. థ్యాంక్ యూ మీకే చెప్పాలి మేడం. ఒక హంతకుడిని పట్టుకోవడానికి మీరు మాకు సాయం చేశారు. సిఐడికి సహాయం చేయటం ఒక ప్రజలుగా నా బాధ్యత. ఇక మీ టీమేమో చాలా అలర్ట్గా శ్రద్ధగా ఉంటున్నారు. బిపాసా మేడం, మీ సినిమాలో విజయం కావాలని నేను ఆశిస్తున్నాను. మీ సినిమాలు హిట్ అవ్వాలి, ప్రజలకి నచ్చాలి. థ్యాంక్ యూ సో మచ్. మేము కూడా వచ్చి చూస్తాం. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకు ఆ విషయాన్ని మేము కావాలనే స్ప్రెడ్ చేశాం. బిపాసా పైన ఎవరు దాడి చేశారో దాని గురించి చాలా విషయాలు తెలిసిపోయాయని. ఫేమస్ నటి బిపాషాకి తనపై దాడి చేసింది ఎవరో అనేది ఆవిడికి పూర్తిగా తెలుసుకుంది. సిఐడి టీంలో ఉంటూ హిప్నోటైజ్ చేసే సహీ హెల్ప్ వల్ల వాళ్ళకి పూర్తిగా గుర్తుకొచ్చేలా ప్రయత్నం చేస్తున్నారు. దాని ద్వారా హంతకుణ్ణి పట్టుకోబోతున్నారు. ఇది ఎంత పెద్ద మోసం! అవును, చాలా పెద్ద మోసమే. నువ్వేమనుకున్నావు? మోసం చేయడం, ఏమార్చడం, కుట్ర ఇవన్నీ నువ్వే చేస్తావా? మాకు చేయడం తెలుసు. మోహన్ పార్ట్నర్ మాకు దొరుకుతాడు అని. వాడు ఖచ్చితంగా తిరిగి వస్తాడు బిపాసాని చంపాలి అని. ఆ పార్ట్నరే నువ్వు, అవునా? అవును. నేను మోహన్ చిన్న వయసు నుంచి కలిసే పెరిగాము. మేమిద్దరం అనాథాశ్రమంలో ఒకటిగానే పెరిగాం.
అనాథాశ్రమంలో ఒకటిగానే పెరిగారు. కానీ చేసిందేంటి? చట్ట విరుద్ధమైన పనులు. నీ గుర్తుల్ని నువ్వు దాచేశావు. ఒక మగాడిగా వేషం వేసుకొని హత్యలు చేశావు. మేమిద్దరూ రూపాలు మార్చుకోవడంలో చాలా తెలివైన వాళ్ళం. ఎవరు కనిపెట్టలేరు అది నేను అమ్మాయినని. తర్వాత మీ ఇద్దరు ఆనంద్ని వాళ్ళ మనుషుల్ని చంపేసి వాళ్ళ దగ్గర నుండి ఆర్టిఫాక్ట్స్ని దొంగలించారు. తర్వాత చాలా ఈజీగా ఆ ఆర్టిఫాక్ట్ డీల్ని ప్లాన్ చేశారు. ఆ ఆర్టిఫాక్ట్స్ని మేమే దొంగలించాం. ఆ ఆనంద్ కోసం. దానికి బదులుగా మాకు సగం డబ్బులు ఇచ్చాడు. మిగతా డబ్బుల్ని తన అనాథాశ్రమంకి ఇద్దామని చెప్పాడు. తర్వాత కుదరదన్నాడు. అందువల్ల నువ్వు చంపేశావు ఆనంద్ని, వాడి మిత్రులని. దోపిడీలు చేయడం, ప్రజల ప్రాణాలను తీసేయడం, నువ్వు 4 హత్యలు చేశావు. ఇదంతా నీకు ఒక ఆటగా అయిపోయింది కదా. ఇప్పుడు జైలు ఊచల వెనకాల కూర్చొని ఆడుకుంటూనే ఉండు. ఊచలు లెక్కబెట్టే ఆట. ఎంతవరకు? ఉరిశిక్ష ఆర్డర్ వచ్చేంత వరకు. ఇదిగో వచ్చింది నా కూతురు. ఇక మాకు కాబోయే కోడలు. రా తల్లి, నేను మీకోసమే ఎదురు చూస్తున్నాను. హాయ్ సిద్ధార్థ్. హలో. నమస్తే ఆంటీ. ఏంటమ్మా, నీ కాబోయే అత్తగారిని ఇలాగైనా మర్యాద చేస్తావు? వెళ్ళి కాళ్ళకి నమస్కారం పెట్టు. వెళ్ళు. అరే అరే వద్దు బంగారం, నువ్వు ఇప్పుడే కదా డ్యూటీ నుంచి వచ్చింది, టయర్డ్గా ఉంటావు. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా. వెళ్ళు. ఇదంతా నీకు సిద్ధార్థ్కి నిశ్చితార్థం డేటు ఫిక్స్ చేసావమ్మా.